ఇంట్లో కూతురు దగ్గర తండ్రికి మర్యాద లేదు. అల్లుడు, ఏంటల్లుడు? అవతల మీ మాంగారొచ్చే టైమైంది. ఏదో ఒక పని చేయకుండా ఖాళీగా ఉన్నావేంటి? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అల్లుడు, హా. నువ్వెవ్వరికీ చెప్పనంటే నీకొక సీక్రెట్ చెప్పనా? ఏంటది? నీ అంత దరిద్రుడు మన ఫ్యామిలీలోనే లేడు. అత్తయ్య గారు! అరవక! నువ్వు ఊరికే డబ్బా కబుర్లు చెప్పడం తప్ప పనికొచ్చే పని ఒక్కటైనా చేసావా? పెళ్లిలో మీరు పాలు తాగకపోయింటే చొల్లి ఆపు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగానే దరిద్రుడు వలుడు. ఎక్కడేం మాట్లాడాలో తెలిసి చావదు. ఈవిడ మాకు కౌంటర్లేయొచ్చు, మేం మాత్రం తిరిగి కౌంటర్లేయకూడదు. పిన్ని, ఏంటి కాంచనా? నాన్నవాళ్ళింకా రాలేదు. పూజకి టైం అవుతుంది. నువ్వేం కంగారు పడకు, వాళ్ళొస్తారు. నేను వాళ్ళకోసమే చూస్తున్నాను. పారు ఈ అతి ఉత్సాహం ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కావట్లేదే. రండి నాన్న, మీ గురించి ఎదురు చూస్తున్నాను. నన్ను పలకరించే వరకు నేనెవర్నీ పలకరించను. నమస్తే సార్. ఏంటి దాసు, ఎలా ఉన్నావు? పెళ్లికి రాలేదే? తండ్రిగా, నాకొక సాయం చెయ్యి. దీప పెళ్లికి నువ్వు రావద్దు. నేను రావద్దన్నానని చెప్తాడా ఏంటి? మావయ్య ఏంటి జ్యోత్స్న చూస్తున్నాడు? మావయ్య పెళ్లికి రాకపోవడానికి జ్యోత్స్నకి ఏమైనా సంబంధం ఉందా? అడుగుతుంటే అటు చూస్తావేంటి దాసు? ఒక చిన్న పనుండి వైజాగ్ వెళ్ళవలసి వచ్చింది, అందుకే రాలేకపోయాను సార్. తిన మమ్మల్నేదో గొప్పగా చూసినట్టు నువ్వు రాలేదని దాసును అడుగుతున్నాడు. అన్నయ్య, మీరిద్దరే వచ్చారు. వదినేది? ఆడపాడు చెదిరెళ్ళి స్వాగతం పలకలేదని బయటే నిలబడిందేమో. ఎదురెళ్ళి పిలవడం నాకేం చిన్నతనం కాదు పిన్ని. ఆగమ్ము, ఏంటన్నయ్యా? మీ వదిన మాతో రాలేదు. వెనకాలే వేరే కార్లో వస్తోందా? సుమిత్ర రావట్లేదు పిన్ని. అదేంటన్నయ్యా? వదిన రాకపోవడమేంటి? సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇంటిల్లి 10 అందరూ రావాలని పిలిచాను కదా. నువ్వు పిలిచాను అన్నావు, నేను రావట్లేదు అంటున్నాను. మేమంతా కలిసి బయలుదేరి వస్తామని చెప్పారు కదా. రాలేదని చెప్తున్నాడు కదా. రావాలండి.